రోలింగ్ ప్లాన్ ఏ ప్లాన్ ని సూచిస్తుంది? రోలింగ్ ప్లాన్ అనగానేమి అని అడుగుతున్నాడు. ఓకేనా? రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి ఒకటే నిరంతర ప్రణాళిక. మేబీ తెలుగు మీడియం వాళ్ళకి మాకు రోలింగ్ ప్లాన్ అంటే ఏంటో తెలుస్తారంటే నిరంతర ప్రణాళిక అని కూడా కొన్ని బుక్లో ఉంటుందమ్మా. లేదు అనుకుంటే ద్రొల్లుడు ప్రణాళిక అని కూడా ఉంటుంది. బట్ ఈ ద్రొల్లుడు ప్రణాళిక, నిరంతర ప్రణాళిక అనే టర్మ్స్ అనేది యూజ్ చేయడం కంటే ఈ మధ్య కాలంలో ట్రూ ట్రాన్స్లేషన్ వాడుతున్నారు కాబట్టి మేబీ ఒక్కోసారి ఎగ్జామ్ లో రోలింగ్ అని చెప్పేసి ఇచ్చినా కానీ ఇక్కడ ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అంతా కూడా వెదర్ ఇట్ మైట్ బి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంగ్లీష్ లోనే ప్రామాణికంగా తీసుకొని ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ చేస్తారు. తర్జుమా చేయమని చెప్పేసి తెలుగు వాళ్ళకి ఇస్తుంటారు. ఆ తెలుగు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తర్జుమా మిస్టేక్ జరగడం వల్ల ఈ కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. కొంతమందికి తెలుగులో ఒక రకంగా మీనింగ్ అనేది ఉంటుంది ఆ యొక్క బిట్ అనేది, ఇంకొకరికి ఇంగ్లీష్ లో మీనింగ్ అనేది ఉంటుంది. కానీ క్వశ్చన్ పేపర్ ఏమంటాడు, ఏదైనా సరే ఇంగ్లీషే ప్రామాణికం అంటాడు. సో మేము ప్యూర్ తెలుగు మీడియం సార్ అంటే చాలా కష్టం అమ్మా. కొంచెం చూసుకోండి, ఇంగ్లీష్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నిరంతర ప్రణాళిక డస్ నాట్ చేంజ్ ఇట్ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని లక్ష్యాన్ని మార్చదు. చేంజెస్ ఇట్స్ అలొకేషన్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మారుస్తుంది. చేంజెస్ ఇట్స్ అలొకేషన్ టార్గెట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మరి లక్ష్యాలు మారుస్తుంది. చేంజెస్ ఇట్స్ ఓన్లీ టార్గెట్స్ ఎవ్రీ ఇయర్. కేవలం లక్ష్యాలు మాత్రమే మనకి మారుస్తుంది అన్న సంగతి ఇక్కడ ఉంది. కొంచెం చూడండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎస్, సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అమ్మ. ఆన్సర్ వచ్చేసింది సి. చేంజెస్ ఇట్స్ అలొకేషన్స్ అండ్ టార్గెట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం దాని కేటాయింపులు మరియు లక్ష్యాలు అనేది ఏదైతుందో అది మారుస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు అందరికీ తెలిసింది కదా రోలింగ్ ప్లాన్ అనేది ఎప్పుడమ్మా మొరార్జీ దేశాయ్, ఎవరమ్మా మొరార్జీ దేశాయ్ గారి యొక్క నేతృత్వంలో జనతా గవర్నమెంట్, దానికి ఉప చైర్మన్ వచ్చేసి వైస్ చైర్మన్ డిటి లగ్దావాలా మొట్టమొదటిసారిగా దీనికి ఉప చైర్మన్ గా ఉండడం జరిగింది, ఆర్ వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది. సో ఇతను వచ్చేసరికి ఏం చేశారు, 1978 అంతే కదమ్మా, 1978 నుంచి 1983 వరకు ఆ యొక్క నిరంతర ప్రణాళిక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అనేది జరుగుతుంది. లక్ష్యాలు అనేది ఏదైతే టార్గెట్స్ 1978 నుంచి 1983 వరకు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక సంవత్సరాన్ని విత్డ్రా చేస్తారు, ఒక సంవత్సరాన్ని ఉపసంహరించుకొని నెక్స్ట్ ఇయర్ అనేది యాడ్ చేసుకుంటూ పోతారు. అలా నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసే కొద్దీ ఆటోమేటిక్ గా మనకి టైం అనేది చేంజ్ అవుతుందా లేదా, ఇక్కడ లక్ష్యాలు అనేది కూడా మారుస్తుంటున్నారమ్మా. సో టార్గెట్స్ అనేది ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ అనేది కూడా మారుస్తుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 1980 నుంచి 1985, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1981 నుంచి 1986, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1982 నుంచి 1987. అలా ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ అనేది లక్ష్యాలు, ఆ యొక్క టార్గెట్స్ అండ్ ఎలొకేషన్స్ కేటాయింపులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. వాటికి టార్గెట్స్ అని కూడా అప్డేట్ అనేది అవడం జరుగుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.